నెలకి ఒక్కసారి కలుస్తున్నాం డాక్టర్, అది కూడా టైం సరిపోవట్లేదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. ఎందుకంటే ఒకరికి మార్నింగ్ షిఫ్ట్, ఒకరి ఈవినింగ్ షిఫ్ట్. సో ఎందుకు అంటే ఇవన్నీ హార్మోన్ల లోపం వల్ల వచ్చేవే కానీ అది యాక్చువల్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు కలవాలి అనుకుంటే డైలీ 10 minutes 15 minutes టైం చూసుకోవడానికి ఎక్కడ ఉండదా, ఛాన్స్ ఉండదా చెప్పండి. సో వాళ్ళు ఏంటంటే తెలియకుండానే వాళ్ళకి ఏదైతే హార్మోనల్ ప్రాబ్లం ఉందో దాన్ని వాళ్ళు టైంతో అన్వయించుకుంటున్నారు. నాకు టైం లేదు కాబట్టి నేను కలవలేకపోతున్నానని చెప్తున్నారు. సో ఇది ఈ హార్మోన్స్ లోపం వల్ల వచ్చిన డిక్రీజ్డ్ లిబిడో, అంటే ఆ కోరికలు తగ్గిపోవడం వల్ల వచ్చేదంట. సో రెండోది ఏమవుతుంది, ఈ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు అలసట ఉంటుంది కదా. అలసట ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు నడవడం మానేస్తారు. స్టెప్స్ ఎక్కాలన్నా ఒక్క ఫ్లోర్ కూడా లిఫ్ట్ తీసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ తగ్గిపోతే ఉన్న టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా ఇంకా తగ్గిపోతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా డేంజరస్. ఇట్స్ ఎ స్లో పాయిజన్. మనకు తెలియకుండానే డిఫరెంట్ రూపంలో మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ హార్మోనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు అంగస్తంభన ప్రాబ్లం వస్తుంది. ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఈ రెండో వెరైటీ, ఇంతకుముందు మనం సైకోజెనిక్ ఈడీ అనుకున్నాం కదా, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారని చెప్పాను కదా. హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్ చేయడం చాలా ఈజీ. కొన్నిసార్లు ఆ హార్మోన్ని కరెక్షన్ చేస్తే 1 monthలో కూడా పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ మ్యాజిక్ లాగా 1 monthలో మొత్తం లైఫ్ చేంజ్ అయిపోయింది, నేను ఏదో కోల్పోయాను అనేవన్నీ ఇప్పుడు మళ్ళీ నేను టోటల్గా నాకు 10 ఏళ్ళ బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అంటారు. ఎందుకు అంటే మనం వాళ్ళకు ఓన్లీ హార్మోనల్ ప్రాబ్లం, దాన్ని రివర్స్ చేస్తున్నాం.